స్క్రీన్ కనిపిస్తుందా? హలో సీమా, హలో 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 Hello? స్క్రీన్ కనిపిస్తుందమ్మా? Yes, yes, sir. It is visible. ఓకే ఓకే ఫైన్. స్టార్ట్ చేద్దాము మన క్లాస్. Okay, sir. సో Key number. నిన్న మనము ఆ, ఏం చేసాము, లీడ్ జనరేషన్ యాడ్ చేసాము. ఓకే. సో ఇప్పటి Yes, వరకు sir. మనం అవేర్నెస్ యాడ్, Uh, ఓకే, Traffic, ట్రాఫిక్, leads లీడ్ జన్, generation, ఓకే, ఈ మూడు కంప్లీట్ చేసాము. ఇంకా ఉన్నాయి mm, మనకు ఎంగేజ్మెంట్ యాడ్ engagement, interacting. అండ్ యాప్ సేల్స్. ఓకే. టుడే Mm, వి విల్ కవర్ ఎంగేజ్మెంట్ అండ్ సేల్స్. రేపు సారీ, యాప్ అండ్ ఎంగేజ్మెంట్. టుమారో విల్ యాప్ కవర్. ప్రమోషన్ ఏమైనా చేయాలంటే దాంట్లో చేయాలి కరెక్ట్ అని. కరెక్ట్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో ఫర్ క్రియేట్. ఓకే, ఎంగేజ్మెంట్ యాడ్ అంటే ఏంది? ఓకే. సో వాట్ ఈజ్ ఎంగేజ్మెంట్ యాడ్? ఓకే. ఏమైనా ఐడియా ఉందా ఎంగేజ్మెంట్ యాడ్ అంటే? లైక్ మెసేజ్తో అయినా ఎంగేజ్ అవుతాం కదా సార్, ఎవరైనా టెక్స్ట్ ఓకే సెండ్ చేస్తారు ఓకే బేస్డ్ ఆన్ అవర్ యాడ్ ఓకే. యాడ్ చూసి అది కొంతవరకు కరెక్ట్, ఇంటరాక్షన్. కొంతవరకు కరెక్ట్. ఇంకా ఎంగేజ్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫేస్బుక్ యాడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫేస్బుక్ అకౌంట్కి వెళ్ళాను. ఓకే. సో ఇది నా పేజ్. ఓకే. ఈ పేజ్లో మనము పోస్ట్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. ఓకే. సో రోజు మనము లేకపోతే ఎప్పుడో మనం పోస్ట్ చేస్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పోస్ట్ చేశాను. ఈ పోస్ట్ చేసిన దానికి ఎంగేజ్ చేయాలి నేను. ఓకే. అంటే ఎంగేజ్ అంటే ఏంటి? లైక్ కానీ, కామెంట్స్ కానీ, షేర్స్ కానీ. సో మామూలుగా మనం చేసామనుకో ఎక్కువగా ఎంగేజ్మెంట్ రాదు. సో మనం ఏం చేస్తాము, ఇంకా చాలా పాపులర్ చేయడానికి కోసము మనం ఒక యాడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ బూస్ట్ పోస్ట్ అన్నట్టే. ఓకే. సో ఆల్రెడీ మనం పోస్ట్ చేసాం ఇక్కడ. ఓకే. ఈ ఇమేజ్, ఈ పోస్ట్ అనేది చేసాం. ఓకే. దీన్ని ఎస్ మనం సార్. ఇంకా ఎక్కువగా రీచ్ చేయడానికి, మామూలుగా బూస్ట్ పోస్ట్ చేస్తే ఎలా వస్తుందో అలాగే మనము ఎంగేజ్మెంట్ యాడ్ డైరెక్ట్గా యాడ్స్ మేనేజర్ ద్వారా కూడా చేయొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, సో బూస్ట్ పోస్ట్ కన్నా ఇది బాగుంటుందా అంటే, ఎస్. ఈ దీంట్లో బూస్ట్ పోస్ట్ ఏంటంటే, బూస్ట్ పోస్ట్ అనేది ఒక స్మార్ట్ యాడ్స్ అంటాం. ఓకే. బూస్ట్ పోస్ట్ అనేది, బూస్ట్ పోస్ట్ యాడ్ అనేది స్మార్ట్ యాడ్స్. స్మార్ట్ యాడ్స్ అంటే ఏంటి? స్మార్ట్ యాడ్స్ అంటే ఏంటంటే చాలా తక్కువ సెట్టింగ్స్, స్పాట్. లెస్ లెస్ సెట్టింగ్స్. ఓకే. సో ఎవరైతే మామూలుగా జనాలకి డిజిటల్ మార్కెటింగ్ అవగాహన లేదు, యాడ్స్ మీద ఎవరికి అవగాహన లేదు. ఓకే. తక్కువ సెట్టింగ్స్ ఉంటే దాంట్లో స్టెప్ బై స్టెప్ చేసేసుకుంటే అయిపోతుంది. ఓకే. వెరీ ఈజీ టు డూ ద యాడ్. అది బూస్ట్ పోస్ట్ అనమాట. ఓకే. సో అందుకే ఈ బూస్ట్ పోస్ట్ అనేది పక్కకే పెట్టాడు. మనం పోస్ట్ చేయంగానే మనకు రైట్ సైడ్లోనే కనిపిస్తుంది. సో మనం ఇక్కడ బూస్ట్ పోస్ట్ చేస్తాము, అమౌంట్ కూడా ఇక్కడ వేసేస్తాం. ఓకే. ఎవ్రీథింగ్ యూ కెన్ ఏబుల్ టు సీ హియర్ ఇట్స్. ఓకే. సో బూస్ట్ పోస్ట్ అలాగే మనం ఇప్పుడు మామూలుగా నేర్చుకున్న తర్వాత ఏంటంటే, మనం బూస్ట్ పోస్ట్ చేయం ఎక్కువగా. ఏం చేస్తాం? యాడ్స్ మేనేజర్కి వెళ్తాం. సో యాడ్స్ మేనేజర్లో మనకి కావాల్సిన ఆబ్జెక్టివ్ ఏముందో ఆ ఆబ్జెక్టివ్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. సో ఈరోజు ఇప్పుడు మనం మన ఆబ్జెక్టివ్ ఏంది? ఎంగేజ్మెంట్ యాడ్. ఎంగేజ్మెంట్ యాడ్ ఏంది? ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. ఓకే. ఆ పోస్ట్కి ఎక్కువగా, ఇంకా ఎక్కువగా లైక్స్ రావాలి,
ఓకే. ఎంగేజ్ కావాలి. నా కాంటెంట్ చాలా బావుంది అని నేను అనుకుంటాను. కానీ నేను ఆర్గానిక్‌గా పోస్ట్ చేసినప్పుడు ఎక్కువగా రీచ్ కాదు. పీపుల్ ద పోస్ట్ విల్ నాట్ రీచ్ లాట్ ఆఫ్ పీపుల్. వాట్ ఐ వాంట్ టు డూ, ఐ వాంట్ టు డూ గో ఫర్ మోర్ ఎంగేజ్మెంట్ సో దట్ నేను ఏది చెప్పాలనుకున్నానో నా వీడియో కానీ నా పోస్ట్ కానీ దాంట్లో ఉంటుంది, రైట్? సో నేను అలాంటి పోస్ట్ మన ఎంగేజ్మెంట్ యాడ్ అనేది చేస్తాను. ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాడు ఇక్కడ గెట్ మోర్ మెసేజెస్. ఓకే, మెసేజెస్ వస్తుంది, ఇందాక నువ్వు అన్నావు కదా మెసేజెస్ కూడా వస్తుంది, అండ్ వీడియో వ్యూస్, పోస్ట్ ఎంగేజ్మెంట్, పేజ్ లైక్స్ ఆర్ ఈవెంట్ రెస్పాన్స్. పేజ్ లైక్స్ కూడా వస్తాయి. పేజ్ లైక్స్ అంటే మనకి పేజ్ ఫాలోవర్స్ కానీ పేజ్కి కూడా ఫాలోవర్స్ ఉంటారు కదా, సో ఫాలోవర్స్ కూడా పెంచాలనుకుంటే ఈ ఎంగేజ్మెంట్ యాడ్తోని మనము ఈజీగా పెరుగుతారు. పేజ్కి లైక్ కొట్టినప్పుడు వాళ్ళు ఫాలో కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో వేటికి ఓకే సార్. వేటికి చేయొచ్చు, వీడియో వ్యూస్ చేయొచ్చు, కన్వర్షన్స్ చేయొచ్చు, కాల్స్ చేయొచ్చు, పోస్ట్ ఎంగేజ్మెంట్ కూడా చేయొచ్చు. ఓకే, సో మిగతా అయితే అన్ని కామన్ మనం ఇంతకుముందు చేసినవి, కానీ ఈరోజు మనం చూస్ చేసుకునేది పోస్ట్ ఎంగేజ్మెంట్. ఓకే, పోస్ట్ ఇంగ్లీష్. ఓకే, ఈ ఎంగేజ్మెంట్ ఆల్రెడీ మనం ఈ యాడ్ ఈ పోస్ట్ చేసాం కదా ఆర్గానిక్గా, ఇది సెలెక్ట్ చేసుకొని మనము చేస్తాం. ఓకే, సో కంటిన్యూ కొడుతున్నాను. సో కంటిన్యూ కొట్టిన తర్వాత విల్ గో ఫర్ మాన్యువల్. మాన్యువల్ ఎంగేజ్మెంట్. కరెక్ట్. సో కంటిన్యూ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు కావాల్సిన క్యాంపెయిన్ నేమ్ పెట్టుకోవచ్చు. సో ఈరోజు 24th February, వాట్ ఎవర్ నేమ్ యూ వాంట్ టు గివ్ యూ కెన్ గివ్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఇవన్నీ కామన్ థింగ్. సో ఇంతకుముందు డిస్కస్ చేసినట్టే నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, ఆఫ్టర్ నెక్స్ట్ ఇయర్ మీకు ఇక్కడ యాడ్ సెట్ నేమ్ మళ్ళీ మార్చాలి. సో యాడ్ సెట్ నేమ్ ఏమని పెట్టుకుంటారో అది మీరు పెట్టుకోవచ్చు. 24th February అని పెట్టుకున్నాను. సో ఇక్కడ నా ఎంగేజ్మెంట్ అయిపోయింది. సో ఇక్కడ మనము క్లిక్ చేసుకుంటే సో నాకేం కావాలి, నా వీడియోస్ పెట్టాను, ఆ వీడియోకి వ్యూస్ కావాలా. సో ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇది వీడియో అనుకుంటే వీడియో వ్యూస్కి అవుతుంది. ఒకవేళ వీడియో కాకుండా నాకు వేరేది ఏమైనా ఇమేజ్ ఉందనుకో, ఆ ఇమేజ్కి మనం ఏమంటాం, పేజ్ లైక్స్ కానీ ఎంగేజ్మెంట్ కానీ ఇలా ఉంటాయి. సో ఇక్కడ కిందికి వెళ్తే కొన్ని ఇమేజెస్ కూడా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇమేజ్ అనుకో, ఈ ఇమేజ్కి మనం ఇలాంటి పోస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు. నేను పోస్ట్ ఎంగేజ్మెంట్ చూద్దాం. వీడియో వ్యూవర్స్ అంటే మీరైనా చేయగలుగుతారు. సో ఇక్కడ మ్యాక్సిమైజ్ ఎంగేజ్మెంట్, ఇక్కడ కూడా మనకి డిఫరెంట్గా రేడియో బటన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఏమంటున్నాడంటే మ్యాక్సిమైజ్ ఎంగేజ్మెంట్ విత్ పోస్ట్ విల్ ట్రై టు షో యువర్ యాడ్స్ టు ద పీపుల్ హూ మోస్ట్ లైక్లీ టు లైక్, షేర్, కామెంట్ ఆన్ ద పోస్ట్. మీరు ఏదైతే పోస్ట్ చేశారో ఆ పోస్ట్కి ఎక్కువగా లైకులు చేయడానికి చూస్తున్నాం. ఒకవేళ ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది విల్ ట్రై టు షో యువర్ యాడ్స్ పీపుల్ ఆఫ్ ఓన్లీ రీచ్ వస్తుంది, ఇదైతే ఇంప్రెషన్ వస్తుంది. సో మనం ఇది సెలెక్ట్ చేసుకోవద్దు, ఇదే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో కాస్ట్ పర్ గోల్ ఎంత అనేది, ఎంగేజ్మెంట్కి ఎంత ఛార్జ్ అవుతుంది అనేది మనం స్టార్టింగ్లో ఉంటే మనకు తెలీదు. రెగ్యులర్గా యాడ్స్ రన్ చేస్తుంటే యూ విల్ గెట్ ఏ సమ్ రిజల్ట్. సో కాస్ట్ పర్ క్లిక్ ఎంత వచ్చింది అనేది మనము రిపోర్ట్స్లోకి వెళ్తే మనం తెలిసిపోతుంది, దాని ద్వారా ఇక్కడ రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం డైలీ బడ్జెట్ ఎంత పెట్టుకుంటామో అంత పెట్టుకోవచ్చు. 200 రూపీసా, 500 రూపీసా, 1000 రూపీసా, వాట్ ఎవర్ ద డైలీ బడ్జెట్. లేదంటే లైఫ్ టైం బడ్జెట్. లైఫ్ టైం బడ్జెట్ అంటే ఒక 1 వీక్, 2 డేస్, 3 డేస్, ఎన్ని రోజులు రన్ చేయాలనుకుంటామో యాడ్. ఓకే, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. ఓకే, బడ్జెట్ షెడ్యూలింగ్, యాడ్ షెడ్యూలింగ్, ఇవన్నీ ఇంతకుముందు మనం చూసాం. ఓకే, ఇక్కడ లొకేషన్స్, ఏ లొకేషన్లో మనం యాడ్ రన్ చేయాలి. ఇండియా మొత్తం రన్ చేయాలనుకుంటే ఆల్రెడీ ఇండియా సెలెక్ట్ ఉంది. లేదు నాకు ఇండియా వద్దు అనుకుంటే సో ఓన్లీ ఐ వాంట్ టు రన్ ఇన్ హైదరాబాద్. ఓకే, హైదరాబాద్లో ఇక్కడ హైదరాబాద్ అని కొట్టేసాను. ఓకే, లైక్ దిస్ యూ కెన్ సెలెక్ట్. సో ఇక్కడ మనకి రేంజ్ కూడా ఉంది. సో ఇక్కడ పాయింట్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది, చాలామంది ఏమనుకుంటారంటే హైదరాబాద్ అంటే ఏ సికింద్రాబాదో లేకపోతే
వేరే పాయింట్ అనుకుంటారు. కాదు, మన బిజినెస్ లొకేషన్. ఓకే. మన ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, మన బిజినెస్ అమీర్పేట్లో ఉంటే అమీర్పేట్ నుంచి 40 కిలోమీటర్స్. ఒకవేళ మీ బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ మాదాపూర్లో ఉంటే మాదాపూర్ నుంచి 40 కిలోమీటర్స్. అర్థమైందా? ఇట్ ఈస్ నాట్ దట్ హైదరాబాద్ సెంటర్ పాయింట్ తీసుకోదు. సో బిజినెస్ మన లొకేషన్ అది ఎక్కడ ఉంటుంది అంటే, సో ఇక్కడ మనం పేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మనం అడ్రస్ ఇచ్చాం. ఓకే. దిస్ ఈస్ ఐ హావ్ గివెన్ ద అడ్రస్. ఓకే. ఈ అడ్రస్ నుంచి తీసుకుంటుంది అనమాట. ఓకే. ఈ అడ్రస్ నుంచే మనకి తీసుకుంటుంది. గాట్ ఇట్? సో అందుకే మనం ఇచ్చేటప్పుడు పేజ్ ఎందుకు తీసుకుంటుందంటే ఈ పేజ్కి ఇలా ఉంటుంది. గాట్ ఇట్? సో నెక్స్ట్ మీకు ఎస్ ఎంత సార్. ఎంత కావాలంటే అంత సార్ సెట్. మా ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉంటే ఏ ఆడియన్స్‌ని టార్గెట్ చేయాలి సార్? అది నేను చెప్తాను. ఈ క్లాస్ ఇది అయిపోగానే నెక్స్ట్ మీకు అదే చెప్తాను. ఓకే. ఓకే సార్. మళ్ళీ ఏంటంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతావు. ఓకే. ఇది అయిపోయిందనుకో మనకి నీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాం. ఓకే. సో ఇక్కడ మనకి రీచ్ మోర్ పీపుల్ అని ఉంది. సో ఇది అన్చెక్ చేయండి. సో అవసరం లేదు, మనకు ఓన్లీ ఈ ఏరియా వాళ్ళకే యాడ్ చూపించాలనుకుంటున్నాం, వేరే ఏరియా అవసరం లేదు. ఓకే. ఇక్కడ స్విచ్ టు ఒరిజినల్ ఆడియన్స్. ఓకే. సో యూజ్ ఒరిజినల్ ఆడియన్స్. ఒరిజినల్ ఆడియన్స్ అంటే మనము ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో మనకి ఎలాంటి ఆడియన్స్ కావాలో అక్కడ చేసుకోవచ్చు. ఇది కస్టమ్ ఆడియన్స్ అంటాం. కస్టమ్ ఆడియన్స్ అనేది రేపు చెప్తాను. పిక్సెల్స్తో ఉంటుంది. సో అదే రీమార్కెటింగ్ ఆడియన్స్ అని కూడా అంటాం. సో అది రేపు చెప్తాను. సో ఇక్కడ ఏజ్, ఎలాంటి ఏజ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నా డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటే 21 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ 35 ఇయర్స్ నేను పెట్టుకుంటాను. సో అంతకన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు నేర్చుకోరు కాబట్టి విల్ సెలెక్ట్ దిస్ వన్. సో మీకు కూడా తెలిసి ఉండాలి. ఓకే. ఇప్పుడు మీ రియల్ ఎస్టేట్ ఉందనుకో, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ కొంటారు? 20 నుంచి 21 నుంచి పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం 25 ఇయర్స్, 30 ఇయర్స్, మరీ 30 ఇయర్స్ కాకుండా కానీ 26 27 ఇయర్స్ అయినా పర్వాలేదు. 25 నుంచి 55 వరకు ఇచ్చుకోవచ్చు రియల్ ఎస్టేట్లో ఏజ్ ప్రకారం. మరీ 60 ఉన్న వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉంటాయి, కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉంటారు, లేకపోతే వేరే పెళ్ళిళ్ళు చేయాలని ఇంకా కొత్త కొత్త ఖర్చులు ఎక్కువ ఉంటాయి. సో అందుకే మనం టార్గెట్ ఆడియన్స్ ఏంటంటే 25 నుంచి 55 లోపల ఉంటే వాళ్ళకి ఖర్చులు తక్కువ ఉంటే దే కెన్ ఇన్వెస్ట్. ఓకే. సో అలా మనం అర్థం చేసుకోవాలి. ఏజ్ గ్రూప్ ఎవరైనా పర్వాలేదు. డీటెయిల్ టార్గెటింగ్ మనం చూసుకుందాం. డీటెయిల్ టార్గెటింగ్ అంటే ఏంది? డీటెయిల్ మనకి ఎలాంటి వాళ్ళు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా కోర్స్కి అయితే ఎంబీఏ స్టూడెంట్స్ కావాలని నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు సో ఇక్కడ మనకి ఎంబీఏ స్టూడెంట్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మాస్టర్స్ ఆఫ్ ఎంబీఏ డైరెక్ట్ రావట్లేదన్నా. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో ఇక్కడ ఎంబీఏ ఇట్లా ఉంది, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని. ఫీల్డ్స్ ఆఫ్ స్టడీ అంటే చదువుతున్నారు. స్కూల్స్ అంటే ఇంకా కాలేజీలలో చదువుతున్నారు. అంటే ఈ ఇద్దరు సేమ్, మనంతా సేమ్. ఫైనల్ ఇయర్ ఉండడం కానీ, లేకపోతే జస్ట్ కంప్లీట్ అయిన వాళ్ళు వీళ్ళు ఉంటారు. సో వీళ్ళని చేసుకోవచ్చు. ఎంప్లాయర్స్ అంటే ఆల్రెడీ కంపెనీ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, ఆల్రెడీ కంపెనీ ఓనర్స్ ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు వీళ్ళు. సో ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటే జాబ్ టైటిల్స్ అంటే ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళు. సో ఇలా మనం సైడ్కి కూడా చూసుకోవచ్చు. నాకు ఫీల్డ్స్ ఆఫ్ స్టడీ అయితే సరిపోతుంది, జాబ్ టైటిల్స్ అవసరం లేదు. ఎవరైతే ఫీల్డ్స్ ఆఫ్ స్టడీ ఉంది కదా, ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకుంటారు. డిజిటల్ మార్కెటింగ్ అని ఏదైనా ఎవరైనా లైక్ చేసిన సార్ ఇంట్రెస్ట్‌లో మేము 99 ఎకర్స్ అండ్ ఐటీ ఎంప్లాయీస్‌ని తీసుకుంటే ఆ ఆడియన్సే చూస్తారు సార్. ఆ వెబ్‌సైట్‌లో అవును. ఎవరు కరెక్ట్, కరెక్ట్. వచ్చినారో వాళ్ళు. అవునవును. ఓకే సో సార్. ఇక్కడ 99 ఎకర్స్ అని కొట్టామనుకో, సో ఇంతకుముందు 99 ఎకర్స్ ఎవరిదన్నా
పోస్ట్ చేసినా, లేకపోతే వాడు యాడ్స్ రన్ చేస్తా ఉంటాడు. యాడ్స్‌కి హ్మ్. లైక్‌లు కొడతా ఆ ఉంటారు. వెబ్‌సైట్‌కి ఎవరెవరు చూసినారో ఆ! వాళ్ళందరూ ఆ వెబ్‌సైట్ నా చూసిన యాడ్స్ వాళ్ళు, లేకపోతే యాడ్స్ పెట్టినా, వారు లైక్ కొట్టినా, ఓకే. సో, వాళ్ళు ఉంటారు కదా! కొంతమంది లైక్ కొడతారు. కొంతమంది ఎంగేజ్ చేస్తారు. వాట్ ఈస్ ద ప్రైస్ అంటారు. సో, వాళ్ళు హ్మ్. హ్మ్. పెద్ద ఎత్తున, భారీ ఎత్తున యాడ్స్ రన్ చేస్తారు. మన లెక్క 500, 200 పెట్టరు. 99 ఎకర్స్ చేస్తే రోజుకి 1,00,000, 2,00,000 రూపీస్ ఖర్చు చేస్తారు. సో, దే హావ్ ఎ గుడ్ అమౌంట్. డీసెంట్ అమౌంట్ ఉంటది. సో, అలాంటి యాడ్స్ ఓకే. రన్ చేసినా, లేకపోతే పోస్ట్ చేసినా, వాళ్ళ వెబ్‌సైట్స్‌కు వెళ్ళినా, వీళ్ళందరికీ మన ఆడియన్సెస్‌కి వస్తా ఉంటారు. ఓకే. సో, ఓకే. ఇట్లా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. నారో ఉందా? బ్రాడ్ ఉందా? ఇక్కడ బ్రాడ్ ఉంటే పర్వాలేదు. మరీ బ్రాడ్ ఉండొద్దు. మరీ నారో ఉండొద్దు. కొంచెం మనం మిడిల్‌లో గ్రేట్ ఉండాలి మిడిల్‌లో కదా సార్? ఉండాలి. మిడిల్‌లో ఓకే. మీడియం ఉంటే మంచిది. సో, మనకి ఇంకేదన్నా ఆడియన్సెస్ చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బీబీఏ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో, బీబీఏ స్టూడెంట్స్ ఇక్కడ పెడదాం. సో, ఇక్కడ మనకి ఇలా ఉంటుంది. ఈ డిజిటల్ మార్కెటింగ్ తీసేస్తే మనకి నారో. ఇంకా కొంచెం ఆడియన్స్‌ని పెంచుకుంటే సరిపోతది. మేనేజ్మెంట్ స్టూడెంట్స్, లేదంటే సజెషన్స్ అడుగుదాం. సజెషన్స్ అడిగితే ఇక్కడ ఎంబీఏ మార్కెటింగ్ ఉన్నవాళ్ళు, ఓకే. మాస్టర్ డిగ్రీ ఉన్నవాళ్ళు, సో, మేనేజ్మెంట్ లైక్ దిస్. ఇఫ్ యూ కెన్ సెలెక్ట్ 4, 5 సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నేరో నుంచి ఇంకా కొంచెం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. కొంచెం మనకి ఇంకా కావాలి. వచ్చేదాకా మనం యాడ్ చేసుకోవచ్చు కొంతమందిని. మనకు కావాల్సిన వాళ్ళని అందరినీ యాడ్ చేసుకుంటే నేరో నుంచి కొంచెం మీడియంకెళ్ళిపోతే సరిపోతది. ఓకే. అది కొంచెం చూసుకోవాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా పెడదాం. ఎళ్తదా? మరీ బ్రాడ్ అయిపోయింది. సో, బ్రో పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే అన్నీ అందరూ ఉంటారు కాబట్టి, సో, మనకి ఎలాంటి ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడనే మనం మెయిన్‌గా చూడాలి. మరీ బ్రాడ్ కావద్దు. మరీ నారో కావద్దు. నారో అయితే ఏమవుతుందంటే మనం మన చూసే వాళ్ళే తక్కువ మంది ఉంటారు. సో, వాళ్ళకి మనం టార్గెట్ చేసిన లీడ్స్ అనేది తగ్గిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రూ. 500 పెట్టాను. ఓకే. నారో పెట్టాననుకో ఒక 1,00,000 మంది వెళ్తుంది. అదే బ్రాడ్ పెట్టాననుకో 10,00,000 అవుతుంది. సో, 10,00,000లో మన యాడ్ ఎవరికి చూపిస్తుందో చాలా కష్టం. 1,00,000 కన్నా తక్కువ. సో, మీడియం ఉంటది గదా! 5,00,000 లోపల ఉన్న వాళ్ళని పట్టుకున్నామనుకో, సో, మనకి బ్యాలెన్స్ అయిపోయి ఎక్కువ మంచి సేల్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకే మనం ఇక్కడ కొంచెం చూసుకుంటుండాలి. మన ఆడియన్స్ డీటెయిల్డ్ ఆడియన్స్ ఎలాంటి వాళ్ళున్నారు, ఏమున్నారనేది కొంచెం టైం తీసుకున్నా గానీ దీనికి ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసినా పర్లేదు. ఓకే. చాలామంది ఏంటంటే ఏదో ఒక ఆడియన్స్ తీసేసుకొని పెట్టేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతాయి. సో, కొంచెం టైం తీసుకున్నా పర్లేదు మీరు. సో, మీరు ఆడియన్స్ అనేది స్లోగా యాడ్ చేసుకోండి. ఓకే. లైక్ దిస్. సో, ఇది మనం యాడ్ ఇలా చేసుకుంటాం. కావాలంటే ఇది సేవ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత మనకి ప్లేస్‌మెంట్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకుంటే మాన్యుయల్ ప్లేస్‌మెంట్‌కెళ్ళాలి. సో, ఇది కంపల్సరీ. సో, ఇక్కడికెళ్తే మాన్యుయల్ ప్లేస్‌మెంట్‌లో ఓన్లీ ఇక్కడ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఎక్కడెక్కడ రన్ అవుతుంది ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్. మన ఫేస్‌బుక్‌లో పోస్ట్ ఉందనుకో ఓన్లీ ఫేస్‌బుక్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా సేమ్ పోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పోస్ట్ నాది ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెట్టాను. అలాగే ఫేస్‌బుక్‌లో కూడా పెట్టానంటే ఇలా 2 సెలెక్ట్ చేసుకోండి. లేదు నాది ఓన్లీ ఫేస్‌బుక్‌లోనే పోస్ట్ చేశాను. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయలేదు. అప్పుడు ఓన్లీ ఫేస్‌బుక్ సెలెక్ట్ చేసుకోండి. విచ్ ఎవర్ యూ ఆర్. సో, 2 పెట్టుకుంటే రెండిట్లో పోస్ట్ చేస్తే అక్కడ కూడా పెరుగుతుంది. ఇక్కడ కూడా పెరుగుతుంది. ఓకే. సో, ఇక్కడిక్కడ ఆడియన్సెస్, ప్లేస్‌మెంట్స్ అండ్ ఫీడ్స్ ఇవన్నీ ఇక్కడిక్కడ మన యాడ్ అనేది రన్ అవుతుందని క్లియర్‌గా చెప్తుంది. ఇక్కడ ఎంగేజ్‌మెంట్ కూడా చూడు. సో, లైకులు కానీ ఇవన్నీ కలిపి ఒక 100 వరకు యావరేజ్‌గా 100 లైక్స్, రూ. 400లో మీకు ఎంగేజ్‌మెంట్, లైక్ కానీ, షేర్ కానీ, కామెంట్ కానీ ఇవన్నీ రావచ్చు మనకు. సో, నెక్స్ట్ సో, ఇంతకు ముందు లెక్కనే సేమ్ ఉంటుంది. సో, ఇక్కడ పేజ్ చూసుకోవాలి విచ్ పేజ్ అనేది.
ఇక్కడ పేజ్ అనేది మనం కంపల్సరీ చూసుకోవాలి. ఒకవేళ మీ ఇన్‌స్టాగ్రామ్ కనెక్ట్ కాకపోతే కనెక్ట్ చేసుకోండి. సెట్టింగ్స్‌కెళ్ళేసి యాడ్స్ మేనేజర్ లోకెళ్ళేసి సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్‌లో మనం చేసుకుంటే ఈజీగా అవుతది. కావాలంటే ఎల్లుండి చెప్తాను ఎలా లింక్ చేయాలనేది. ఓకే. సో, ఇక్కడ చూడండి. యూజ్ ఇక్కడ 3 టైప్స్ కనిపిస్తుంది మనకు. ఫస్ట్ ఏంటంటే క్రియేట్ అంటే కొత్తగా మనం యాడ్ క్రియేట్ చేయాలనుకుంటే, పోస్ట్ క్రియేట్ చేయాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ అంటే ఆల్రెడీ నేను ఫేస్‌బుక్‌లో ఇది పెట్టాను. ఆర్గానిక్ పోస్ట్ చేశాను. ఇది సెలెక్ట్ చేసుకోవాలంటే యూజ్ ఎగ్జిస్టింగ్‌కే వెళ్ళండి. ఓకే. చాలామంది ఏంటంటే వేరే దానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అప్పుడు కష్టం అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ పోస్ట్ ఉంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ క్రియేటివ్ పోస్ట్ అని ఉంది. క్రియేట్ పోస్ట్ అంటే కొత్త పోస్ట్. కొత్తది అవసరం లేదు మనకి. సెలెక్ట్ పోస్ట్ క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూడండి నా ఫేస్‌బుక్‌లో సో, ఇదే కనిపిస్తుంది. ఈగల్ టఫ్ చాయిస్ అని ఉంది కదా! అదే నాకు ఇక్కడ కనిపిస్తుంది. నేను ఏదైతే చేశాను కదా! ఈగల్ టఫ్ చాయిస్ అని ఉంది కదా! అదే ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఓకే. సో, ఇది ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అన్నీ మన ఫేస్‌బుక్‌లో ఆర్గానిక్ పోస్టులు ఉన్నాయి కదా! అన్నీ కనిపిస్తాయి మనకు. ఓకే. అలాగే ఇన్‌స్టాగ్రామ్ కనెక్ట్ అయితే ఇన్‌స్టాగ్రామ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏమేం పోస్టులు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అన్నీ కనిపిస్తాయి. ఓకే. సో, పార్ట్నర్ కాంటెంట్ అంటే ఏంది? సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ యూజ్ చేస్తున్నా. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే ఏంది? సో, ఎవరైతే బాగా చాలామంది ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళని మనం పట్టుకుంటాం. వాడు పోస్ట్ చేస్తాడు. పోస్ట్ చేసినప్పుడు వాళ్ళ పార్ట్నర్ అకౌంట్‌గా సెలెక్ట్ చేసుకుంటాం. సో, అప్పుడు మనకు వాని పోస్ట్ కూడా మనం బూస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇన్‌ఫ్లుయెన్సర్ ఉంటాడు కదా! ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఇన్‌ఫ్లుయెన్సర్ ఉన్నావు. నేను నా కంపెనీ రియల్ ఎస్టేట్ కంపెనీ. నేను నిన్ను అప్రోచ్ అయ్యాను. నీ దగ్గర 50,000 ఫాలోవర్స్ ఉన్నారు. సో, నీ దగ్గర అప్రోచ్ అయితే సో అండ్ సో అమౌంట్ ఇవ్వు. రూ. 1,000 10,000 ఇవ్వు. నేను ఒక పోస్ట్ చేస్తాను అని చెప్తావు. పోస్ట్ కూడా చేస్తావు. తర్వాత నేనేం చేయొచ్చు? దానికి ఇంకా ఎక్కువ ఎంగేజ్మెంట్ కూడా నేను తీసుకురావచ్చు. దానికోసమే ఇది పార్ట్నర్ అకౌంట్. సో, మనకి ఇక్కడ పార్ట్నర్ అకౌంట్ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేయట్లేదు కాబట్టి మనకి ఇక్కడ పార్ట్నర్ అకౌంట్ రాలేదు. సో, పార్ట్నర్ అకౌంట్ రావాలి అంటే ఏం చేయాలి? వాళ్ళ ఐడీ కానీ ఇక్కడ కోడ్ కొట్టేస్తే ఆటోమేటిక్‌గా మనకి వచ్చేస్తుంది. సో, అతనికి ఆ పోస్ట్ కూడా మనం యాడ్ రన్ చేయొచ్చు. ఓకే. సో, ప్రెజెంట్ అయితే నేను దీనికి సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, ఇలా దీన్ని క్లిక్ చేస్తే కంటిన్యూ కొట్టేస్తే సరిపోతుంది. ఓకే. సో, ఇక్కడ చూస్తే ఆటోమేటిక్‌గా మనకి ఎంగేజ్‌మెంట్ అనేది యాడ్ రన్ అవుతుంది. దీనికి ఎక్కువగా మనకి యాడ్ అనేది చూస్తుంది. సేమ్ బూస్ట్ పోస్ట్ లెక్కనే ఉంటుంది. బట్ ఇక్కడ ఏందంటే మనం యాడ్స్ మేనేజర్ ద్వారా మనకి ఎక్కువగా సెట్టింగ్స్ కానీ ఇవన్నీ మన చాయిసెస్ ఉన్నాయి కాబట్టి మనం చేసుకోవచ్చు. బూస్ట్ పోస్ట్‌లో అంత ఎక్కువగా ఉండదు. ఓకే. బూస్ట్ పోస్ట్‌లో కూడా మనకి రీచ్ అవుతది. కానీ ఎక్కువగా రీచ్ కాలేదు. ఓకే. సో, ప్రైమరీ టెక్స్ట్ ఇవన్నీ సేమ్ అవే ఉంచండి. సో, కావాలంటే మార్చుకోవచ్చు మీరు. సో, ఏదైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. మీ యాడ్‌కి తగ్గట్టు. లేకపోతే సేమ్ అదే ఉంచితే సరిపోతుంది. కాల్ టు యాక్షన్ ఏం పెట్టాలనుకుంటే అది పెట్టుకోవచ్చు. వాట్సాప్ పెట్టుకోవాలంటే వాట్సాప్ కూడా పెట్టుకోవచ్చు. లేదంటే లేదు. సెలెక్ట్ ప్లేస్‌మెంట్ ఎడిట్. ఇక్కడ ప్లేస్‌మెంట్ ఎడిట్ ఇక్కడెక్కడ యాడ్స్ రన్ చేయాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా చేయాలా? ఇక్కడ మీకు అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఎక్కడెక్కడ యాడ్ రన్ అవుతుందో. సో, ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకిప్పుడైతే అవసరం లేదు. సో, ఇక్కడ మిగతాదంతా అవసరం లేదు. వాట్సాప్ పెట్టేసుకుంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో, వాట్సాప్ టెంప్లేట్ పెట్టుకొని మనం ఎవరైనా క్లిక్ చేస్తే మనం ఇంటరాక్షన్ కూడా చేయొచ్చు. సో, మోస్ట్ ప్రాబబ్లీ యూ కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ యాడ్స్. సో, ఇంతే ఉంటుంది. సో, పబ్లిష్ చేసేయాలి. పబ్లిష్ చేస్తే అయిపోయింది అంతే ఎంగేజ్మెంట్. సింపుల్. యాడ్ అయితే చాలా సింపుల్. పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ పోస్ట్‌నే మనము ఎంగేజ్‌గా చేస్తుంది. ఓకే. దట్ ఈస్ కాల్డ్ ఎంగేజ్‌మెంట్ పోస్ట్. ఓకే. ఎనీ డౌట్ సో ఫార్? నో సార్. ఓకే. సో దీని తర్వాత మనకి ఇంకోటుంది. వి విల్ గో ఫర్ సేమ్. సేల్స్. యాప్ ఇన్‌స్టాల్ చేద్దాం. సో తర్వాత లాస్ట్‌కి సేల్స్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ యాడ్ వచ్చేసి యాప్. యాప్ మార్కెటింగ్. సో వాట్ ఈస్ యాప్ మార్కెటింగ్? ఎనీబడీ? యాప్ మార్కెటింగ్ అంటే ఏంది? ఏమైనా యాప్ న్యూ వస్తే దానికి ప్రమోషన్ యాడ్ నుంచి ప్రమోషన్ చేయాలంటే వి నీడ్ టు యూజ్ దిస్ ఆబ్జెక్ట్స్. కరెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్ ఉంది. నాదేంది డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఉంది. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ బిజినెస్ తీసుకుందాం. ట్రావెల్ ఆర్ ఫుడ్ బిజినెస్ తీసుకుందాం. ఓకే. ఫుడ్ బిజినెస్ తీసుకున్నప్పుడు లైక్ స్విగ్గీ, జొమాటో వీళ్ళకందరికీ ఏముంటాయి? యాప్లే ఉంటాయి ఎక్కువగా. ఓకే. సో నేను కూడా ఏం చేశానంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాను. అలాగే సో వెబ్సైట్ తర్వాత చాలామంది యాప్ ఫుడ్ కాబట్టి స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చినట్టే నువ్వు కూడా యాప్ క్రియేట్ చేసుకోండి అని చెప్తే నేను కూడా యాప్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే. యాప్ క్రియేట్ చేసుకున్నా కానీ నా యాప్ ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. ఓకే. సో నో బడీ నోస్ వాట్ ఈజ్ మై యాప్. సో ఎవరైనా ప్లే స్టోర్లో పోయి చెక్ చేస్తేనే అప్పుడు మనకి కనిపిస్తుంది నా యాప్ ఉందని. అప్పుడు అక్కడ చూసుకొని నా యాప్ నుంచి ఆర్డర్ పెడితే అప్పుడు సేల్స్ జరుగుతాయి. సో ఇది లాంగ్ ప్రాసెస్. అంతే కదా. సో నో బడీ నోస్ మై వాట్ ఈస్ మై ఫుడ్ అండ్ వాట్ ఈస్ మై యాప్. ఓకే. సో దానికోసం నేనేం చేయాలి? మార్కెటింగ్ చేయాలి. సో ఇక్కడ నేనేం చేయాలి? నా యాప్ని ప్రమోట్ చేసుకోవాలి. యాప్ని ఎక్కడ ప్రమోట్ చేయొచ్చు? యాప్ని గూగుల్లో కూడా ప్రమోట్ చేయొచ్చు. గూగుల్లో కూడా యాప్ అనేది ఉంటుంది. అలాగే ఫేస్బుక్లో కూడా ఇలాంటి ఒక యాడ్ ఉంది. ఓకే. దాన్ని యాప్ మార్కెటింగ్ అంటారు. సో ఏం చేస్తాము ఇక్కడ? యాప్ ప్రమోట్ చేయాలంటే మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఇన్స్టలేషన్స్ ఎక్కువ కావాలి. ఇన్స్టలేషన్స్ అంటే ఏంది? సో యాప్ అనేది ఒక యూజర్కి ఒక యాడ్ మన యాడ్ చూస్తాడు. యూజర్ చూసి మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటాడు. ఎక్కడ డౌన్లోడ్ చేసుకుంటాడు? హీ విల్ డౌన్లోడ్ ఇన్ ఈస్ మొబైల్. ఓకే. లైక్ మనం స్విగ్గీ కానీ ఫోన్పే కానీ లేకపోతే ఎలా లైక్ డౌన్లోడ్ ఫ్రమ్ చేసుకుంటాం? ప్లే స్టోర్. ఎస్. ఈ కామర్స్ ఈ అమెజాన్ కానీ మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకొని మనం ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తున్నామో అలాగే మన ఇన్స్టలేషన్ ఉంటేనే మనం ప్రమోషన్ అనేది జరుగుతుంది. ఎవరు ఇన్స్టలేషన్ చేయకపోతే అసలు మనం యాప్ అనేది వేస్ట్. ఓకే. వెబ్సైట్ అన్న అట్లీస్ట్ పోతుంది. యాప్ ఇన్స్టాల్ కంపల్సరీ చేసుకోవాలి. సో ఇక్కడ మేజర్గా మనకి ఏంటంటే ఇన్స్టలేషన్ మీదనే ఎక్కువగా ఫోకస్. ఫస్ట్ ఇనిషియల్గా ఏంటంటే చాలామంది ఇన్స్టలేషన్ చేసుకుంటేనే నా యాప్ బిజినెస్ బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫుడ్ బిజినెస్కి 1,00,000 మంది ఇన్స్టలేషన్స్ చేసుకున్నారనుకో ఏమవుతుంది? వెరీ గుడ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. అదే 100 మంది ఇన్‌స్టాల్ చేసుకున్నారనుకో, 100 మందిలో ఎవరు ఆర్డర్ పెడతారు? ఎవరో ఒకరో, ఇద్దరో పెట్టారనుకో, దానివల్ల నా బిజినెస్ అనేది ఫ్రూట్‌ఫుల్ కాదు. సో, అట్‌లీస్ట్ నా హైదరాబాద్ సెక్టార్‌లో నేను ఫుడ్ బిజినెస్ చేస్తున్నాను. అన్నీ 4, 5 సెంటర్స్‌లో ఓపెన్ చేశాను. నేనేం చేయొచ్చు 1,00,000, 2,00,000 మినిమమ్ ఇన్‌స్టలేషన్స్ ఉండాలి. అప్పుడు నా ఫుడ్ బిజినెస్ అనేది బాగా జరుగుతుంది. దానికోసం ఆహ్, ఈ ఫేస్‌బుక్ కానీ, గూగుల్ కానీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో, వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గో టు ద క్రియేట్. సో, ఇక్కడ యాప్ ప్రమోషన్ ఉంది. సో, ఇక్కడ యాప్ ప్రమోషన్‌లో ఇక్కడ చూడండి. సో, యాప్ ఇన్‌స్టాల్స్ అండ్ యాప్ ఈవెంట్స్. ఫస్ట్ ఏంటంటే ఫోకస్ చేసేదంతా యాప్ ఇన్‌స్టాల్. యాప్ ఈవెంట్స్ అంటే ఏంది? కొన్నిసార్లు ఈ యాప్‌లో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. ఆఫర్స్ పెడుతుంటాం. లేకపోతే ఇంకేదైనా పెడతా ఉంటాం. దాని గురించి ఈవెంట్స్. ఓకే. ఫస్ట్ అయితే మనకి ఇన్‌స్టాల్ మీద ఎక్కువగా ఫోకస్. ఓకే. కంటిన్యూ కొడదాం. సో, గో ఫర్ మాన్యువల్. కంటిన్యూ. సో, ఇక్కడ వాట్ ఎవర్ ద క్యాంపెయిన్ నేమ్ యూ వాంట్ టు గివ్, యూ కెన్ గివ్. సో, 24th Feb.
ఓకే. సో ఇక్కడ ఆప్షన్ మీకు ఇంతకుముందు చూసింది. సో ఇక్కడ మనకి ఐఓఎస్ ప్లస్ అని ఉంది. సో ఇది ఆన్ చేస్తే ఐఓఎస్లో కూడా మన యాడ్ రన్ అవుతూ ఉంటుంది. సో మీరు ఆప్షన్ పెట్టుకోవాలనుకుంటే ఐఓఎస్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఓన్లీ ఆండ్రాయిడ్లోనే రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఐఓఎస్ ఏంటంటే చాలా కాస్ట్లీ ఇనిషియల్గా. ఫస్ట్ అందరూ ఆండ్రాయిడ్లో బాగా ఫోకస్ అయిన తర్వాత ఆ, దీంట్లో యాపిల్లో ఇన్స్టాల్ చేసుకుంటారు. ఒకవేళ మీ అప్లికేషన్ రెండిట్లో ఉంటే ఓకే, లేకపోతే ఓన్లీ ఆండ్రాయిడ్లోనే మన ప్లే స్టోర్లోనే మన యాప్ ఉందనుకో, అప్పుడు మనం ఇది అన్చెక్ చేసుకోవాలి. సో ఇఫ్ యువర్ యాప్ ఈజ్ హ్యావింగ్ ఇన్ ఐఓఎస్, దెన్ యూ కెన్ సెలెక్ట్ లైక్ దిస్. అది కూడా ఏంది 14+ అంటే ఐఓఎస్ యాపిల్ 14 నుంచి మన అలాంటి వాళ్ళకే మన యాడ్స్ కనిపిస్తాయి. బిలో 13 కానీ 11 కానీ 12 కానీ యాపిల్ వాళ్ళకి మన యాడ్స్ కనిపించవు. ఓకే. సో అంతకన్నా ఇది అప్గ్రేడేషన్ ఉన్న వాళ్ళకే మన యాడ్ కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ యాడ్ సెట్ పేరు ఏదైతే ఉందో అది చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన యాప్ పేరు అనేది కంపల్సరీ తెలియాలి, యాప్ ఉండాలి, ప్లే స్టోర్లో ఉండాలి. ప్లే స్టోర్లో లేకుండా మనం ఇక్కడ కొడితే రాదు. ప్లే స్టోర్ అనేది కంపల్సరీ పేరన్న ఉండాలి, లేదంటే ఏదన్నా చూసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. మ్యాక్సిమం మనకి ఆండ్రాయిడ్ అయితే సరిపోతుంది, గూగుల్ ప్లే అయితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్విగ్గీ నా కంపెనీ పేరు స్విగ్గీ అనుకున్నాం. స్విగ్గీ అని కొడితే ఇలా వచ్చింది. సో ఇదేనా అని మనకు తెలుసుకోవాలి. ఓకే, నా కంపెనీ ఇది అనుకుంటే ఇది ఇలా సెలెక్ట్ చేసుకుంటే మన యాప్ ఇలా కనిపిస్తుంది. సో ఇది నాది కాదు కాబట్టి ఓన్లీ ఫర్ ట్రైనింగ్ పర్పస్ ఐఎమ్ టెలింగ్ ఇది నా యాప్ అని మీకు చెప్తున్నాను. మీ యాప్ అనేది ఆల్రెడీ యాప్ ప్లే స్టోర్లో ఉంటేనే మనము రన్ చేయాలి, లేకపోతే రన్ చేసి వేస్ట్. ఓకే, వేరే వాళ్ళది మనము ప్రమోట్ చేయొద్దు. ఓకే. ఇక్కడ నంబర్ ఆఫ్ లింక్ క్లిక్స్ ఆర్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకి ఏం కావాలి, మనకి మ్యాక్సిమం నంబర్ ఆఫ్ యాప్ ఈవెంట్స్ కావాలా, నంబర్ ఆఫ్ యాప్ ఇన్స్టాల్స్ కావాలి. ఇది మనకు కావాల్సినది. ఓకే, నాట్ క్లిక్స్ కాదు మనకు కావాల్సింది, మనకి ఇన్స్టలేషన్స్ కావాలి. ఓకే. సో ఇంతకుముందు మనం ఫస్ట్ టైం రన్ చేస్తే ఇది వదిలేసేయాలి. 4-5 డేస్ తర్వాత మనకి ఇన్స్టలేషన్ ఎంత కాస్ట్ పడ్డదో అది ఇక్కడ పెడితే అంత లోపలనే మనకు తెచ్చిస్తుంది. సో ఇయర్ క్యాటలాగ్ అవసరం లేదు. సో ఎంత బడ్జెట్ పెడుతున్నారో మీరు పెట్టుకోవచ్చు, 1000-2000 ఇదని. సో ఇక్కడ పర్మిషన్ మనకి ఇవ్వలేదు. సో ఎందుకంటే మన యాప్ కాదు కాబట్టి, సో అందుకే ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది. సో మన యాప్ అయితే మనకి ఆ యూఆర్ఎల్ కూడా ఇస్తాడు. మన ఎవరు యాప్ డెవలపర్ ఉంటారు కదా, అతన్ని అడిగితే మనకి యాప్కి సంబంధించిన యూఆర్ఎల్ కూడా ఇస్తాడు. అది తీసుకొని పెడితే ఇట్లాంటి ప్రాబ్లం రాదు. ఓకే. సో ఇవన్నీ మీకు తెలిసిందే. సో ఇక్కడ లొకేషన్ ఇండియానా హైదరాబాద్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అండ్ స్విచ్ టు ఒరిజినల్ ఆప్షన్స్. సేమ్ ఇంతకుముందు లెక్కనే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఎవరు మీ ఆడియన్సెస్, సో హూమ్ యు ఆర్ టార్గెటింగ్, సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాది డిజిటల్ మార్కెటింగ్ యాప్, లేదా ఫుడ్కి సంబంధించింది ఫుడ్ అని కొడితే సో ఎలాంటి ఫుడ్ మనకి ఉంది, ఫుడ్ అండ్ డ్రింకా, ఫాస్ట్ ఫుడ్డా, సీ ఫుడ్డా, బ్రేక్ఫాస్ట్ ఫుడ్డా, స్నాకా. సో నా స్నాక్ అనుకుంటే స్నాక్ ఫుడ్ అనుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ బట్టి మనది ఏం ఫుడ్ అనేది ఇక్కడ అడగచ్చు, ఇంకా సజెషన్స్ కూడా అడగచ్చు, ఇక్కడ ఇస్తూ ఉంటుంది. సో ఇఫ్ వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ యూ కెన్ క్లిక్ ఆన్. ఓకే. సో ఇక్కడ ఫర్దర్గా డౌన్కి వెళ్తే సేమ్ ఇంతకు ముందు మన లెక్కనే ఉంటుంది. సో ఇంకా ఇంకా ఇక్కడ ఎడిట్ చేసుకుంటే మీకు స్మార్ట్ ఫోన్స్, ఆండ్రాయిడ్లో అన్ని స్మార్ట్ ఫోన్స్లో మన యాడ్ కనిపిస్తుంది, లేదంటే స్పెసిఫిక్ దాని పేరు కూడా కొట్టచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ గ్యాలక్సీ అని, లేకపోతే S4 అని, S10 అని చాలా ఉంటాయి కదా. సో మనకి అలాంటి డివైజెస్ ఉంటే ఆ డివైజెస్ పేరు పెడితే సరిపోతుంది, లేదా ఎక్స్క్లూడ్ కూడా చేయొచ్చు. కొన్ని పాత ఎప్పటియో ఫోన్లు ఉంటాయి, అలాంటి ఫోన్లు సరిగా మన యాడ్ కనిపించదు అనుకుంటే ఎక్స్క్లూడ్ కూడా చేసుకోవచ్చు.
ఓకే. సో ఇది మినిమం వర్షన్ 1 నుంచి నన్ సో ఇది 1 నుంచి సో ఇప్పుడున్న వర్షన్ ఏంది 14, 15 వెనిలా ఐస్ క్రీమ్ వరకు అన్నిట్లో మన యాడ్ కనిపిస్తుంది. సో ఓన్లీ కనెక్టెడ్ వైఫైయా లేకపోతే ఏంది అనేది మీరు చూసుకోండి. సో ఇలాంటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్కి వెళ్ళండి. ఓకే. సో ఇక్కడ నేమ్ ఇచ్చేసేయండి. సెలెక్ట్ ఫేస్బుక్ పేజ్, మన ఏ పేజ్ ఉందో ఆ పేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐఎమ్ సెలెక్టింగ్ మై పేజ్. సో సేమ్ ఇంతకు ముందు లెక్కనే ఉంటుంది, పెద్దగా ఏమీ ఉండదు. సో ఇక్కడ మాన్యువల్ అప్లోడ్. సో సింగిల్ ఇమేజా లేకపోతే మల్టిపుల్ ఇమేజెస్ అయినా ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ఇక్కడ డీప్ లింక్ ఉంటుంది. సో డీప్ లింక్ ఏంటంటే మనకి మన యూఆర్ఎల్ అనేది లింక్ అనేది మన ఎవరు ఇతను డెవలపర్ ఇస్తాడు. సో ప్రజెంట్ మన దగ్గర ఏం లేదు కాబట్టి ఐఎమ్ నాట్ ఏబుల్ టు పుట్ ఇట్ హియర్. సో అది ఉంటేనే మనకి యాడ్ రన్ అవుతుంది. సో ఇంకేమన్నా లిస్టింగ్ ఉంటే సరిపోతుంది, అది ఇచ్చేస్తే ఆటోమేటిక్గా యాడ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. లేదంటే ప్లేయబుల్ సోర్సెస్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఏమైనా వస్తుందా, రావట్లేదు. సో ఇక్కడ మనకేం రావట్లేదు ఇవన్నీ. సో ఇక్కడ ఇదే బెస్ట్, యూఆర్ఎల్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా యాడ్ రన్ అవుతుంది. క్రియేటివ్ క్రియేటివ్ మనం సింగిల్ ఇమేజా వీడియోనా ఇలాంటివి మనం యాప్ ఎందుకు ఇన్స్టాల్ చేసుకోవాలో మనము చెప్పొచ్చు. ఇక్కడ ఇన్స్టాల్ ఫుడ్ బిజినెస్, ఫుడ్ స్నాక్స్, ఓకే, ఇలాంటివి ఏమైనా పెట్టేసుకుంటే ఇన్స్టాల్ నౌ, మోర్ డిస్కౌంట్స్ ఇలాంటివి ఏమైనా పెడితే సరిపోతుంది. ఓకే, లైక్ దిస్ హెడ్లైన్ ఇవి రెండు పెట్టేస్తే నెక్స్ట్కి వెళ్తే ఇమేజ్, ఇక్కడ ఇమేజా వీడియోనా మీరు ఏది పెట్టాలనుకుంటే అది ఈజీగా పెట్టండి. సో ఇంతకుముందు కూడా చెప్పాను 1080x1080 చాలా బెస్ట్. సో ఫేస్బుక్ యాడ్స్లో సో క్రాప్ ఉంటే క్రాప్ చేసుకోండి. సో ఇక్కడ మనకి చూపిస్తుంది ఇలా ఉంది అనేది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తే ఏమవుతుందంటే ఇక్కడ కట్ అయిపోయింది చూడండి, ఇలా ఉంటుంది. సో యాడ్ కట్ అయినప్పుడు యూజర్ కూడా మనకి సరిగా ఇంటరాక్ట్ చేయలేడు, వాడు స్కిప్ చేసేస్తాడు. అందుకే ఒరిజినల్లో పెట్టామనుకో అట్లీస్ట్ యూజర్కి ఇలా కనిపిస్తుంది, యూజర్ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ అనేది. ఓకే, లేదంటే రీప్లేస్ కూడా చేసుకోవచ్చు, రీప్లేస్ చేసుకొని కొత్త ఇమేజ్ కూడా పెట్టేసుకోవచ్చు, మీకు కావాల్సిన ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఓకే, క్యాన్సిల్ కొట్టేస్తున్నాం. సో ఇక్కడ ఇక్కడ ఇమేజెస్ అన్నీ వచ్చేసినాయి. ఓకే, సో ఇక్కడ వీ హ్యావ్ గాట్ ఆల్ ద ఇమేజెస్, ప్రివ్యూ తీసుకోవచ్చు. ఓకే, సో ఆఫ్టర్ దిస్ వాట్ ఎవర్ యూ వాంట్ టు సే, ఇక్కడ చూడండి ఇన్స్టాల్ ఫర్ డిస్కౌంట్స్ అని ఇక్కడ పెట్టాము, ఇదే వచ్చింది. ఇన్స్టాల్ నవ్ అని వస్తుంది, ఇన్స్టాల్ నవ్ ఇలా కనిపిస్తుంది. ప్రివ్యూలో అయితే మీకు ఇంకా క్లీన్గా అర్థమవుతుంది. సో ప్రివ్యూ చూసుకోండి ఇక్కడ ఎలా కనిపిస్తుంది అనేది. సో ఇలా కనిపిస్తుంది. ఓకే, సో ఇలా ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ ఎక్స్ప్లోరర్ ఇలా కనిపిస్తుంది, మార్కెట్ ప్లేస్ ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు బాగా చూసుకుంటుంటే మీకు బాగా అర్థమవుతుంది ఎక్కడ ఏం అడుగుతున్నారు, ఎలా యాడ్ రన్ అవుతుంది అనేది మీకు క్లారిటీ ఉంటుంది. చాలాసార్లు మన క్లయింట్ కూడా అడుగుతూ ఉంటాడు, ఎట్లా నడుస్తుంది ఆ యాడ్, ఎట్లా కనిపించింది, నేను చూడలేకపోతున్నాను ఆ యాడ్, ఎలా రన్ చేస్తుంది, రీల్స్ ఎలా రన్ చేస్తుంది, కరెక్ట్గా రన్ చేస్తుంది, కనిపిస్తుందా లేదా అంటే అతనికి యూఆర్ఎల్ షేర్ చేయండి, అతనికి అర్థమవుతుంది. సో ఇలా మనం చేసామని అతనికి అర్థమైపోతుంది, అతను ఇంకేం మాట్లాడాడు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఆఫ్టర్ దట్ యూ కెన్ పబ్లిష్, ఇంకేం ఉండదు దీంట్లో. సో ఫినిష్. సో వెరీ ఈజీ టు డూ ద యాడ్. ద ఓన్లీ ద థింగ్ ఈజ్ మనకి ఆ యాప్ యూఆర్ఎల్ డీప్ లింక్ అనేది కావాలి, అది ఉంటేనే రన్ అవుతుంది, లేకపోతే మన యాడ్ రన్ కాదు. సో అందుకే మనకి ఈ ఎర్రర్ అనేది వచ్చింది. ఓకే, ఫైన్, దిస్ ఈజ్ కాల్డ్ యాప్ ఇన్స్టాల్స్. ఎనీ డౌట్స్ సో ఫార్? నో డౌట్స్ సార్. ఓకే, ఓకే,
ఫైన్. సో ఇది టుమారో వి విల్ గో ఫర్ సేల్స్. సేల్స్ కూడా ఇంతే ఉంటుంది. కొంచెం చిన్నగా ఉంటుంది. టుమారో ఐ విల్ కంటిన్యూ. అండ్ పిక్సెల్ అని ఉంటుంది. ఫేస్‌బుక్ పిక్సెల్. పిక్సెల్ అంటే ఏంటంటే మనం ఒక ట్రాకింగ్ కోడ్ ఉంటుంది. ఆ ట్రాకింగ్ కోడ్ మనం వెబ్‌సైట్‌కి పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే మనకి కన్వర్షన్స్ ఇవన్నీ యాడ్స్ అనేది ఉంటుంది. ఓకేనా? సో సీమా నువ్వు ఇందాక ఏదో చెప్తున్నావు. ఇప్పుడు చెప్పు. సార్ మా ప్రాజెక్ట్ ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ చేస్తున్నారా సార్ రికార్డింగ్? ఆ రికార్డింగ్ అవుతుంది.